మొదట దేవుని మాటలో మనం విందాం. ప్రియులు రాజప్రసాద్ గారు మనకి నూతన సంవత్సర సందేశాన్ని మనకు అందిస్తారు. దానికి ముందు పెద్దలు సుందరరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి రాజప్రసాద్ గారు ఆయనకి వాక్య సందేశాన్ని ఇస్తారు. దయచేసి మనం శ్రద్ధగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్చర్యుడైన తండ్రి, పరిశుద్ధ దేవదూతలతో నిత్యము పొగుడుతున్న మా రాజా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా, స్తోత్రములు. వినైనా గతించిన సంవత్సరం అంతా కూడా ఎంతగానో మమ్మల్ని కాపాడి నూతనమైన సంవత్సరంలో మొదటి రోజుగా మొదటి నెలగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరిచి నీ పాద ధూళంటి మమ్మలను నీ పాసం నడిపించావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాము. మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు ఏమి చెల్లించగలుగుతున్నాయా? విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్త మనసుతో పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా, గణపరుస్తున్నాం ప్రభువా. మీరు మాతో ఉండండి ప్రభువా. ఇంతవరకు కంటసొలిపి గానము ప్రతిగానము చేసాం, నీ నామానికి మహిమపరిచాం ప్రభువా. మీరు మహిమ పొంది ఉన్నారు కనుక ప్రభువా, నీ దాసు నిలబడి పరిశుద్ధ లేఖనముల నుండి మా ప్రభ నూతన తలంపులు మా ప్రభ మీరు అనుకరించి మీరు మాట్లాడండి. మా ప్రభ ఈ మా జీవితంలో అనుభవించుకొని నీ కొరకు జీవించటకును స్థిరపరచుకుంటకును పరిశుద్ధాత్మదేవ అట్టి జ్ఞానముతో మాకు అందరికీ దయచేయమని మీరు మాతో ఉండమని ఎంతగానో ప్రేమించిన యేసు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో బతిమాలి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను అండి. ఈరోజు 1వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. అంటే క్రిస్మస్ అయిన 8వ రోజు మనం ఇటు విధంగా కూడుకుంటున్నాం. దీన్ని క్రీస్తు శకం అని అంటాం కదా. క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 2026వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబడ్డాం. మరి క్రీస్తు పుట్టి 8 రోజులు అయిపోయింది కదా, మరి ముందు నుండి లెక్క పెట్టాలి కదా. 8 రోజుల తర్వాత ఎందుకు మరి కొత్త క్యాలెండర్ వచ్చింది? క్రీస్తు పూర్వం 25వ తారీఖు నుండి రావాలి కదా. అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన తర్వాత అబ్రహాముకు దేవుడు మరి వాగ్దానం చేసిన రీతిగా 8వ రోజు సున్నతి చేశారు. అందువల్ల 8వ రోజు 25 తర్వాత 8వ తారీఖు 8 రోజులు లెక్క పెడితే ఈ తారీఖు వస్తుంది. కాబట్టి ఇక్కడి నుండి సున్నతి చేసిన దినం నుండి క్యాలెండర్ అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. కదా మనం కొంతమందిని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఏంటి ఈరోజు కొత్తగా కనపడుతున్నావు అంటారు కదా. మరి ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నాను, లేకపోతే తలస్నానం చేశాను, అందువల్ల కొత్తగా కనిపిస్తున్నావు అంటారు కదా. ఈరోజు అందరూ కూడా కొత్తగానే కనపడతారు, ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి. పాము కోసం విడుస్తుందంట కొన్ని సంవత్సరానికి కొన్నిసార్లు. అలాగే మన బట్టలు కొత్తగా మనం కనపడతాం, కొత్త బట్టలు. కానీ పాము కోసం విడుస్తుంది కానీ విషం మాత్రం విడిచిపెట్టదు. అలా కాకుండా మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు అంతా కూడా మనం విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో క్రొత్తగా మనం ఏవైతే పాత సంవత్సరంలో మనం జయించలేకపోతున్నామో కొత్త సంవత్సరంలో అవి జయించాలని మన ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థిస్తే తప్పకుండా వాటిని జయించగలుగుతాం. అలాగే నూతన సంవత్సరం మరి సందర్భంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వేలాది వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో 2026వ సంవత్సరంలో నాయన నువ్వు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ లోకంలో నువ్వు పుట్టావని,
ఇక క్యాలెండరే మాకు తెలియజేస్తుంది ప్రభా. నిన్ను తెలియనటువంటి అనేక మంది నైనా మరి నీ యొక్క ఈ దినాన్ని జరుపుకుంటున్నారు ప్రభా. మాకైతే ప్రభా నూతన జన్మ, పాత క్రియలను వదిలిపెట్టి నూతనంగా జీవించడానికి సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యంలో నూతన పరచమని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా జీవితంలో ప్రభా మేము జయించలేని వాటిని క్రొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభా మరి మేము పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వందనాలు నేను సంవత్సరమైన దయా కిరీటాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాబోయే సంవత్సరంలో ప్రభా నీకు చిత్తానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమ పొందని ప్రభా. చదవబడని లేఖన భాగాలు నీవేమందరికీ వివరించమని వాటి ప్రకారం నడుచుకోవడానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసుకున్న మాట కదా, 43వ అధ్యాయం 18వ వచనంలో మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండగా వాళ్ళని దేవుడు విడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, అలాగే మరి కానానికి నడిపించాడు. తర్వాత మరి మరలా బబులోని వారు బబులోనికి చెరపట్టుకుని యూదులందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే దేవుడు వాళ్ళని కూడా విడిపించి ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి మరి ఇశ్రాయేల్ దేశానికి తీసుకుని వచ్చాడు. మరి ఎందుకు దేవుడు బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడిపించాడంటే మరి అపవిత్రత వల్ల వాళ్ళని అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. తిరిగి మరలా దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి తిరిగి మరలా ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకుని వచ్చి వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చాడు. అదే ఇక్కడ మాట మనం చదువుతున్నాం, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకుడి. దేవుడు మన మంచికే శిక్షిస్తాడు. కుమారుడు ఉన్నప్పుడు మనం సరిగా వినకపోతే కొడతారు కదా, అలాగే మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఎదుగుదల లేనప్పుడు మనం శిక్షిస్తాడు. వాటిని గ్రహించి మనం సరి చేసుకోవాలి. అలాగే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుంటాడు. పోయిన సంవత్సరంలో మనం జరిగినటువంటి చెడైనా ఏదైనా అపవిత్రత అయినా వాటినన్నిటిని కూడా మరి నాకు ఎందుకు ఇలా జరిగింది అనేది మనం ఆలోచన అనేది చేసుకోకూడదు, జ్ఞాపకము చేసుకోకూడదు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మనకి ఒక నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. నూతన క్రియ దేవుడు మన జీవితంలో చేయాలి అంటే మరి దేవుడు ఎందుకు మరి శత్రువులకు అప్పగించాడు అంటే మన జీవితాలు సరిగా లేకపోవడం వలన. అయితే ఆ యొక్క చెడు ఏందో, ఆ పవిత్రత ఏంటో, గత సంవత్సరంలో మనం ఇలా ఉన్నాం కాబట్టి దేవుడు ఇటు విధంగా దేవుడు నన్ను శిక్షించాడని చెప్పి వాటిని విడిచిపెడితే దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడు. ఏంటంటే ఇదిగో ఒక నూతన క్రియ చేయుచున్నా అంటున్నాడు. నూతన క్రియ అందరి జీవితాల్లో దేవుడు చేస్తాడు. దేవుడు కొన్ని మంచికే మనల్ని శిక్షిస్తాడు. అయితే నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయుచున్నాను అంటున్నాడు. అరణ్యంలో వారు నడిచి వెళ్ళినప్పుడు, ఐగుప్తు బానిసలుగా ఉన్నప్పుడు మరి ఎడారిలో మరి నీళ్లు లేవు, వారికి నీళ్ళని ఇచ్చాడు, బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి. అలాగే మరి పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెన్ను దెబ్బైన తగలకోకుండా వారిని మరి నడిపించాడు దేవుడు. అరణ్యంలో ఒక త్రోవను మరి కలుగు చేశాడు. అది దేవుడు వల్ల అటు విధంగా నడిపించాడు. అయితే పౌలు ఏమంటున్నాడంటే, మరి మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకుడి అన్న దాన్ని బట్టి పౌలు ఏమంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటున్నాడు. మునుపున్న వాటిని మరి ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురువు వద్దకే పరిగెట్టుచున్నానన్నాడు. అయితే మునుపున్న వాటిని మరి వెనుకున్నవి మర్చిపోవాలి. గత సంవత్సరంలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు దేవుడు ఏ మేలులు మన కొరకు దాచి ఉంచాడో వాటి కొరకు మనం వేగిరపడుచు మరి గురి వద్దకే పౌలు ఎలా అయితే పరిగెట్టాడో అలాగ మనం పరుగు అనేది పెట్టాలన్నమాట. అయితే దేవుడు మనకి రాబోయే కాలంలో దేవుడు మన మంచే చేస్తాడంతా, చెడు మాత్రం కూడా చేయడు. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే మనం సరిలేనప్పుడే శిక్షిస్తాడు. అయితే మంచి కొరకే దేవుడు మనల్ని శిక్షిస్తాడన్నమాట. దేవుడు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి చేయాలని అనుకుంటాడు. చూడు, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఏంటంటే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి మాత్రము కాదు. పాత సంవత్సరంలో మనకి ఏ చెడు జరిగినా దాని వెనక దేవుడు దాని ముందు ఏదో దేవుడు మేలు అనేది దాచి ఉంచుతాడు. అది మనకు తెలియదు. నాకు ఎందుకు ఇలా అయింది, నా జీవితంలో ఎందుకు నేను ఎలా ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మరి రాబో కాలమందు నిరీక్షణ అంటే మనం ఎదురు చూడాలి, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. మనలో ఉన్నటువంటి పాత అలవాట్లు, చెడ్డ అలవాట్లను కూడా మానుకోవడం కష్టమే, కానీ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్ముకుంటే మన హృదయంలో ఉండి మరి దేవుడు మనతో వాటితో పోరాటం అనేది చేస్తాడనమాట. మనలో ఉన్న శక్తి పాపాన్ని జయించడానికి సరిపోదు. ఎందుకంటే మనకంటే సాతాను బలవంతుడు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన ఇంకా బలవంతుడు. కాబట్టి దేవుడు వారికి మనకు తోడుగా ఉండి మనం కాపాడుతూ ఉంటాడు. ఇశ్రాయేల్ జనాంగము బానిసత్వంలో నుండి విడిపించిన తర్వాత అనేకమైనటువంటి శత్రువులు, కానానీయులు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీయులు, ఇలాగా ఇటువంటి శత్రువులందరూ ఎదురైనప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవదూతలు కూడా మరి వచ్చి వాటితో యుద్ధం చేసి వాళ్ళని చంపినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే మనకు క్రొత్త నిబంధనలో ఏ వ్యక్తి కూడా మనకు శత్రువు కాదు, సాతానే మన శత్రువు. కాబట్టి మరి అపవిత్రత నుండి మనం జయించాలంటే దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుడు మనతో పోరాటం అనేది చేస్తాడు. ఎలా అయితే ఇశ్రాయేలులు ఆ యొక్క బానిసత్తును విడిపించిన తర్వాత శత్రువులను ఎలా జయించుకుంటూ వెళ్ళారో, అలాగే మనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరం అనే ఒక మన శత్రువు, లేకపోతే లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవన్నీ కూడా జయించడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే మనం మారకుండా ఉంటే దేవుడు ఆ శక్తిని అనేది మనకి ఇవ్వడు. మారకుండా ఉంటే ఇంకా ఆ బంధకాల్లోనే ఉండిపోతాం. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారికి పోరాటం ఏముంటుంది? ఆ బానిసత్వంలోనే ఉంటారు. పోరాటం ఎవరికి కలుగుతుంది అంటే విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి శత్రువులు ఎలా అయితే మరి ఎదురయ్యారో అలాగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత శత్రువులు అనేవి మనకి ఎదురవుతారనమాట. మన శరీరమే ఒక శత్రువు. వీటితో జయించుకుంటూ మనకి ముందుకి వెళ్ళాలంటే ఎవరిని మనం హృదయంలో కలిగి ఉండాలంటే క్రీస్తుని మన హృదయంలో అంగీకరించాలి. దేవుడిగా, రక్షకుడిగా నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడని మన విశ్వాసం అనేది ఉంచుకుంటే దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. అందుకే కదా మనం చదువుకుంటాం కదా, మరి కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించిపోతాయి, ఇదిగో సమస్తమును కూడా క్రొత్తవాయన. క్రొత్తగా అవ్వాలంటే ఏం చేయాలంటే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టి మరి దేవుడు నా కొరకు తన కుమారుని పంపి ఆయన రక్తం ద్వారా నన్ను పాపాలన్నీ కడిగి పవిత్రపరిచాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచితే, హృదయంలో విశ్వాసం ఉంచితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు ఒక నూతన సృష్టిగా
చేస్తాడన్నమాట. చాలామంది కూడా త్రాగుబోతులు ఉన్నారు. నేను ఇదివరకు గతంలో తాగేవాడిని, కానీ ఈరోజు మానివేశాను. దానికి గల కారణం ఏంటంటే దేవుడు ఒక కార్యాన్ని వారి జీవితాల్లో చేశాడు. నూతన సృష్టి. గొంగళ పురుగు ఎలా అయితే మరి సీతాకోకచిలుకగా మారుతుందో అలాగే ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని, ఆ చెడు జీవితాన్ని అంతటి కూడా వదిలిపెట్టడం ఎప్పుడవుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. ప్రభువా, నేను ఈ బంధకాల నుండి విడుదల పొందుకోలేకపోతున్నాను, మీ సహాయం నాకు కావాలని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడి కార్యాన్ని చేస్తాడనమాట. అయితే దేవుడు ప్రతి పాపాన్ని కూడా, నేను ఎంత ఘోర పాపం చేశాను కదా, దేవుడు నా పాపాలని క్షమిస్తాడా అని అనుకో అవసరం లేదు. దేవుడు ప్రతి పాపాన్ని కూడా తుడిచివేస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం చూడండి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమ క్రియలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొను అంటున్నాడు దేవుడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమ క్రియలను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. గత సంవత్సరంలో ఏ క్రియలు, పాప క్రియలు ఏమి చేసినప్పటికి కూడా నేను వాటిని జ్ఞాపకము చేసుకోను, తుడిచివేస్తున్నాను అంటున్నాడు. మన పాపాలన్నీ కూడా ఆయన తుడిచివేసి పవిత్రులుగా మనం చేస్తాడు. అయితే గతించిన కాలంలో మనం ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు, చెడు పనులు చేసి ఉండొచ్చు, అవన్నీ కూడా తుడిచేస్తాడు. ఉదాహరణకి ఒక హత్య చేశారనుకోండి, జైల్లో పెడతారు. హత్య చేసిన దాన్ని బట్టి, లేకపోతే దొంగతనమో, లేకపోతే ఏదో చేసిన దాన్ని బట్టి శిక్ష అనేది తప్పకుండా జైలు వాళ్ళు వేస్తారు. కానీ దేవుడు ఏంటంటే, ఎంత ఘోర పాపం చేసినా సరే దేవా నేను పాపినని క్షమిస్తే ఆ పాపాలన్నీ కూడా తుడిచివేస్తాడు. మనుషులంటే తుడిచివేయలేరు, గవర్నమెంట్ తుడిచివేయలేదు, తప్పకుండా శిక్ష వేస్తుంది. కానీ నేను పాపాలన్నీ ప్రభు మరి గత కాలంలో నేను ఆయాస పెట్టాను, దుఃఖ పెట్టాను, పాప బంధకాల్లో నేనున్నానని చెప్పి మరి ఎప్పుడైతే నువ్వు మారు మనసు కలిగి ఉంటావో, అవి నీ అతిక్రమ క్రియలు నేను తుడిచివేచున్నాను, నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. గతించిన కాలంలో మరి ఎలా ఉన్నామంటే మనం మరి ఇప్పుడు ఆరాధిస్తున్న మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే చూడండి. గతంలో మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏమంటున్నాడంటే గతించిన కాలమే సరిపోతుంది. గతంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు ఇవన్నీ కూడా మనం చేస్తాం. గతించిన కాలమే చాలు, పోయిన సంవత్సరమే సరిపోతుంది, చాలు. ఇంకా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడంటే, క్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా మార్చిపోతావు, గతించిన కాలమే సరిపోయింది. క్రొత్త సంవత్సరంలో ఒక క్రొత్త జీవితాన్ని మనం జీవించాలి. ఒక క్రొత్త జీవితాన్ని మనం జీవించాలంటే మారు మనసు పొంది ఈ పాప బంధకాల నుండి విడిపించబడి అనేక పాపాలన్నీ కూడా దేవుడు తుడిచివేస్తాడు. ఉదాహరణకి పక్షిరాజు మనకు తెలుసు కదండి. ఆ పక్షిరాజు సుమారు 70-80 సంవత్సరాలు జీవిస్తుందంట. అది 40 సంవత్సరాలకి ఒకసారి ఏం చేస్తుందంటే, అది ఎత్తైనటువంటి కొండ ప్రదేశానికి వెళ్ళిపోయి అది అలాగే ఆహారం మానేసి అలాగే నీరసపడిపోతుంది. కానీ అది ఏం చేయాలంటే, తిరిగి అది బ్రతకాలంటే దాని ముక్కు ఇలా వంగిపోతుంది, ఈకలు కూడా మరి పాతవి అయిపోతాయి. అది చనిపోవాలి, లేదంటే తిరిగి జన్మించాలంటే అది ఏం చేయాలంటే, దాని ముక్కుని మరి ఒక గట్టి కొండకి ఇలాగా రుద్దుకుని ఏం చేయాలంటే ఆ ముక్కుని ఓడగొట్టుకుంటుంది అనమాట. ఆ ఓడగొట్టుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఇంకొక క్రొత్త ముక్కు అనేది దానికి మొలుస్తుంది. ఆ క్రొత్త ముక్కుతో ఏం చేస్తుందంటే, దానిలో ఉన్నటువంటి ఈకలన్నీ కూడా లాగేసుకుంటుంది, రక్తం వస్తుంది, పెయిన్ వస్తుంది కదా, ఎంతో బాధ కలుగుతుంది. కానీ తప్పదు.
అలాగే మన జీవితాల్లో పాత స్నేహం, పాత అలవాట్లు, ఇందాక మనం చదువుకున్న పోకిరీ చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతలు, విందులు, ఇవన్నీ కూడా మానుకోవడం కష్టమే, ఎంతో బాధ కలుగుద్ది. పాత స్నేహాన్ని మానుకోవడం కష్టమే. కానీ తప్పకుండా నువ్వు బ్రతకాలి అంటే ఈ యొక్క మరి గ్రద్ద బ్రతకాలంటే ఏం చేయాలంటే దాని ముక్కుతో ఇవన్నీ కూడా లాగేసుకోవాలి, రక్తం కూడా వస్తుందన్నమాట. అలా ఏం చేయాలంటే మన బలహీనతలన్నీ కూడా మరి తీసివేసుకోవాలి. కష్టంగానే ఉంటుంది పాత స్నేహం, మరి ఆ మందు మానేయడం అన్నీ కూడా కష్టంగానే అనిపిస్తాయి. పాత స్నేహాలు వీడితో తాగితే మందు అంటాడు కాబట్టి అని వాడితో తాగేయడం, వాడితో మరి మానివేయడం కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు. నువ్వు బ్రతకాలి అంటే వాటిని మరి తీసివేసుకోవాలన్నమాట. ఎలా అయితే ఈ గ్రద్ద తనలో ఉన్నటువంటి అవన్నీ లాగేసుకుంటుందో, నొప్పి కలిగినా సరే, అయితే క్రొత్త జీవితం కావాలంటే, తిరిగి జన్మించాలంటే, తిరిగి ఇంకెక్కువ కాలం నువ్వు బ్రతకాలి అంటే, పాపంలో ఉంటే మరణం మనకి తొందరగా వస్తుంది. పాపము లేకపోతే నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోదువు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు మనందరికీ కూడా. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకాలి, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే చెడు అలవాట్లకు అలవాటు పడిపోయి శరీరాన్ని మరి గాయపరుచుకుని చెడుతనంతో ఉంటే శరీరం ఏమవుతుందంటే అది జబ్బులు వస్తాయి, చివరికి చనిపోవడం అనేది జరుగుతుంది. నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోదువు అని అంటున్నాడు. అంటే క్రొత్త సంవత్సరంలో పాత స్నేహాలన్నీ కూడా ఎలా అయితే ఈ ఏకలు లాగేసుకుని గ్రద్ద ఎలా అయితే క్రొత్తగా తయారవుతుందో అలా ఏం చేయాలంటే పాత అలవాట్లన్నీ కూడా మనం కష్టమైనా సరే మానుకోవాలన్నమాట. మానుకున్నప్పుడు మనం ఏమవుతామంటే క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటాం. ఇంకా ఎక్కువ ఈ పక్షి 70, 80, 40 సంవత్సరాల తర్వాత చనిపోవాలి. కానీ తిరిగి ఇది ఏం చేస్తుందంటే ఆ పాత ఏకలన్నీ లాగేసుకుని ఆ క్రొత్త ముక్కుతో తిరిగి బలాన్ని పుంజుకుంటుంది. అలాగా చూడండి, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనంలో పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మీకు మేలు జరగాలి అంటే నువ్వేం చేయాలంటే క్రొత్త పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నిన్ను నింపాలంటే ఆ పాత జీవితాన్ని తీసుకోవాలన్నమాట, వదిలిపెట్టేసుకోవాలి. మేలు జరగాలంటే నా జీవితంలో ఈ సంవత్సరం నాకు మేలు జరగాలి అంటే ఏం చేయాలంటే పాత సంవత్సరం ఉన్నటువంటి ఆ చెడు అలవాట్లు అన్నీ కూడా మానుకోవాలి. మానుకోకపోతే ఏమవుతుందంటే చనిపోవడం అనేది జరిగిపోతుంది. చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసు కదా, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు ఏమంటున్నాడు, చనిపోయిన తర్వాత మరి నన్ను ఇందులో బయటికి తీయమంటున్నాడు. కానీ ఇంకా ఎప్పటికి కూడా కుదరదు. ఈ యొక్క మనిషి మన ప్రాణం మనలో ఉండగానే దేవుని నమ్ముకోవాలి. ఆయన దేవుడని, రక్షకుడని, నా పాపాల నిమిత్తం ఆయన సిలువలో చనిపోయాడని, రక్తం కార్చాడని మనం నమ్మి విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాం. అంతేకాకుండా పాత అలవాట్లు మానుకుంటే, క్రొత్తగా జన్మిస్తే తిరిగి ఆయన సన్నిధిలోని మనల్ని చేర్చుకుంటాడు. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళని విడిపించినప్పటికి కూడా వారు ఏం చేయలేదంటే, చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 22వ వచనం, యాకోబు నువ్వు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేల్ నిన్ను గూర్చి నీవు విసికించితివి కదా అన్నాడు. యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికించితివి కదా అంటున్నాడు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు, వీడు మొర అనేది పెడతలేదు, దేవునికి విసుగు అనేది తెప్పిస్తున్నారు అన్నమాట. ఎలా అయితే ఈ యొక్క గ్రద్ద ఆహారం మానేసి మరి అలా కొంతకాలం అలాగే ఉంటుందో, ఇది దేనికి సాదృశ్యం కనిపిస్తుంది అంటే ఇది ప్రార్థనా జీవితానికి. ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ చెడు అలవాట్ల నుండి దేవుడు మనల్ని దూరం అనేది చేస్తాడు. మనం మొరపెట్టాలి. యాకోబు నువ్వు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నువ్వు నన్ను గుచ్చి విసిగించితివి కదా అంటున్నాడు. దేవునికి మనం మొరపెట్టాలి. నేను బంధకాల్లో ఉన్నాను, పాప బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపించు ప్రభువా అంటే దేవుడు తప్పకుండా సహాయం అనేది
చేస్తాడు. మనం ప్రార్థన చేయకుండా అదే అలవాట్లు ఉంటే దేవుడు మరి పట్టించుకోడు అనమాట. అయితే మరి మనం ఏం చేయాలంటే, నూతన జీవితం కావాలంటే మనం ఏం చేయాలంటే ఎదురు అనేది చూడాలి. కృత జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించిపోతాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అయితే ఇక్కడ పక్షిరాజు ఏమవుతుందంటే అలా ఎదురు చూసి ఆ మొక్కుని కొత్త మొక్కు వచ్చి ఇలా పాత మొక్కుని లాగేసుకుని ఆ క్రొత్త మొక్కుతో పాత ఈకలన్నీ కూడా పీకేసుకుని మళ్ళా అలా ఎదురు చూచి ఏమవుతుందంటే ఒక నూతన బలాన్ని పొందుకుంటుంది. నూతన బలాన్ని పొందుకుని మరలా రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. రెక్కలు చాపే జీవితం కూడా ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. రెక్కలు ఆడించడం అంటే ఇది ప్రార్థనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అలాయాక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలసిపోకూడదు. ఈ పక్షిరాజు ఎంతో ఆకాశంలో మరి ఉన్నతమైనటువంటి స్థానానికి పైకంటూ వెళ్ళిపోతుంది. అలా మరి ఏం చేయాలంటే ఒక నూతన బలాన్ని మనకు కావాలి అంటే, క్రొత్త జీవితం కావాలంటే మరి ఏం చేయాలంటే మరి రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాటి నుండి విడుదల చేయడమే కాకుండా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇంకా మనం ఏం చదువుతుంటాం, సొమ్మసిల్లక. కొంతమంది చర్చికి కొంతకాలం బాగానే వస్తారు, కానీ సొమ్మసిల్లిపోతారు. ఎందుకులే వెళ్ళడం, ఏం మేలు జరగట్లేదు, అన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇంకా వదిలిపెట్టేద్దాం అని అంటారు కదా. అందులో దేవుడు ఏమంటున్నాడంటే సొమ్మసిల్లక మరి కొంతకాలం సంఘానికి వస్తూ మరి మానవేయడంలా మనం ఉండకూడదు. సొమ్మసిల్లక మరి అలయక అంటున్నాడు. రెక్కలు చాపి అది ప్రార్థనా జీవితం. అలాగే పైకి ఎగరాలి. పైనున్న వాటిని బాగా పైకి ఎగిరితే ఏమవుతుందంటే మేఘాలు పైకంటూ వెళ్తే ఈ భూమి అనేది దూరంగా కనిపించి భూమి మీద వస్తువులన్నీ కూడా ఎలా కనపడతాయంటే చిన్నగానవి కనిపిస్తాయి. దేవునికి దగ్గర అయ్యే కొలది భూ సంబంధమైనటువంటివన్నీ కూడా మనకి చిన్నగానే కనిపిస్తాయి. మనం ఇక్కడే ఉంటే, ఇక్కడే భూ సంబంధంగానే ఉంటే ఇక్కడ వాటి మీదే మనసు అనేది ఉంటుందన్నమాట. భూ సంబంధమైన వాటి మీద మనసు అనేది మనం పెట్టకూడదు. సిలువలో 2 దొంగలను చూస్తే ఏమంటున్నాడు, ఓ దొంగ మరి నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించుకో అంటున్నాడు. అంటే ఇదే జీవితం, ఇక్కడే జీవితం అనుకుంటున్నాడు. కానీ కుడివైపు ఉన్న దొంగ ఏమంటున్నాడు, దేవా మరి పాపిని నన్ను క్షమించు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఇంకొక రాజ్యం ఉందని మరి సిలువలో దొంగ గ్రహించాడు కదా. ఇంకో దొంగ గ్రహించలేదు. భూ సంబంధమైనటువంటి మనిషిగానే తాను ఉండి చనిపోయాడు. కానీ ఇంకొక దొంగ ఏమయ్యాడంటే పర సంబంధంగా ఒక రాజ్యం ఉంది, దేవుడు ఈ లోకంలో మరి పరిపాలిస్తాడు, ఇవన్నీ కూడా నాశనం కాబడతాయని తన గ్రహింపు అనేది కలిగి ఉన్నాడు అన్నమాట. అలాగా మనం ఏం చేయాలంటే క్రొత్త జన్మ కావాలంటే, నూతన జీవితం కావాలంటే పాత స్నేహాలు, పాత అలవాట్లన్నీ కూడా కష్టమైన నష్టమైన వాటిని వదులుకొని విడిచిపెడితే దేవుడు మనకి మంచి ఆయుష్తో పాటు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాగే చూడండి, అది ఎంత పైకి ఎగురుతుందంటే యోబు గ్రంథంలో 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వేదిక ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటి మీద ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎరను వెతుకును. ఏం చేస్తుందంటే పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకునునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేట నుండి ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటు గూడు అనేది అది కట్టుకుంటుందన్నమాట. ఎవరు ఎక్కజాలని మరి పైకి వెళుతుందన్నమాట. అయితే అక్కడి నుండి ఏం చేస్తుందంటే తన ఎరను వెతుకుతుందన్నమాట.
కదా. ఇక్కడ ఎరను వెతుకుతున్న దాని ఆహారాన్ని మరి వెతుక్కుంటుంది, సంపాదించుకుంది. అయితే ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఏమన్నాడంటే ఆయనకి ఆహారం ఏమైందని చెప్పాడు. ఆయనకి ఆహారం ఏంటంటే యోహాను సువార్త 4:34 నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మరి చనిపోయడానికే మరి దేవుని చిత్తమని తెలుసుకున్నాడు. అంతేకాకుండా దేవుని ఆత్మలనివి మనం సంపాదిస్తే అదే నిజమైనటువంటి ఆహారం. మనకి ఈ లోకంలో అనేకమైనటువంటి మరి ఆత్మలను సంపాదించాలి. మన ఆత్మలను సంపాదించడం క్రీస్తుని గురించి ఇతరులకి మనం చెప్పాలన్నమాట. సువార్త అనేది మనం చెప్పాలి, మన బంధువులకి, మన స్నేహితులకి చెప్పాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. అలా మనం కూడా దేవుని యొక్క ఆత్మలను సంపాదించాలి, దేవుని సువార్త అనేది చెప్పాలి. అలాగైతే మనం చూసుకున్నాం కదా. అయితే అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను అంటున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి అంటున్నాడు. అంతేకాకుండా ఇదిగో నన్ను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. అంతేకాకుండా ఎడారిలో త్రోవ కలుగజేయుచున్నాను అన్నాడు. అదే మన పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ కూడా దేవుడు మనకి మంచి మార్గాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 43:19 మనం చదువుకున్నాం కదా. 43 20 నేను ఏర్పరచుకున్న జనులు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించును, ఎడారుల్లో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. అయితే నేను 19 ఇదిగో నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నా అంటున్నాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిసత్వం నుండి విడిపించి వారిని శత్రువుల నుండి వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకుని వారితో కూడా యుద్ధం చేసి వారందరినీ కూడా తీసుకుని వచ్చాడు. అందువల్ల ఏమంటున్నాడు? పరమగీతాల్లో 8:5 తన ప్రియుని మీద ఆనుకుని అరణ్యమున వచ్చినది యవతే అంటున్నాడు. తన ప్రియును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యెహోవా దేవుని మీద ఇశ్రాయేల్ జనాంగం ఆనుకుని ఉన్నారు కాబట్టి తన ప్రియుని మీద ఆనుకుని అరణ్యంలో వచ్చినది యవతే అంటున్నాడు. అరణ్యంలో మరి త్రోవ కలుగజేశాడు. ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు అరణ్యంలో త్రోవ కలుగజేశాడు. అందువల్ల ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ జనాంగాన్ని తన ప్రియుని మీద ఆనుకొని ఉన్నారు కాబట్టి అరణ్యంలో మరి త్రోవ కలుగజేసి వాళ్ళని తోడుకుని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే మనం ఎవరి మీద ఆనుకోవాలంటే మనం దేవుని మీద ఆనుకొని ఉండాలన్నమాట. అయితే చూడండి, ఇంకో వచనం, ఈ యొక్క పక్షి అనేది ఇది అపవిత్రమైనటువంటి జంతువు. పాత నిబంధన కాలంలో మరి ఈ జంతువుని మరి ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు, వీటిని తినకూడనివి కొన్ని ఆజ్ఞాపించాడు. ఇది కూడా పక్షిరాజు కూడా తినకూడనిదే. చూడండి, ద్వితీయోపదేశకాండము 14 9 నుండి చదువుతున్నాను చూడండి. నీవు నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటినీ తినవచ్చును, రెక్కలు పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు, అది మీకు హేయము. అపవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏమనగా పక్షి రాజు. ఇక్కడ పక్షిరాజు కూడా తినకూడని వస్తువుల్లో, ఇశ్రాయేల్ తినకూడని జంతువుల్లో, పక్షుల్లో మరి పక్షిరాజు కూడా ఒకటిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దేవుడు ఎందుకు దీన్ని సాదృశ్యంగా తీసుకున్నాడు అంటే, ఇది మనం కూడా ఏమన్నామంటే మనం అపవిత్రులం. మనం కూడా ఈ పక్షిరాజు వలె అపవిత్రులమై ఉన్నాం. కాబట్టి
మనం ఏం చేయబడ్డామంటే క్రీస్తు రక్తంలో మనం ఏం చేయబడ్డామంటే కడుగుబడిన వారము. మనం ఏ విధంగానూ మనం అతిశయపడకూడదు. కేవలం దేవుని కృప వలనే మనం రక్షించబడ్డాం. మన బలము మన శక్తి ఏమీ కూడా కాదు. ఇది దేవుని కృప వలనే మనం రక్షించబడ్డాం. మనం అపితరులమై ఉన్నాం కాబట్టి అపితరులైన మనందరి కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని ఏం చేయడంటే మనం కడిగి పవిత్రపరిచాడు. ఇది అపవిత్రమైనటువంటి మనల్ని మరి పరిశుద్ధపరిచాడు. అయితే ఇంకోటి మనం చూసినట్లయితే ఈ పక్షిరాజుకి ఎవరు శత్రువులై ఉన్నారంటే మరి సాతానే మనకి శత్రువు. అయితే సాతాను సర్పానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ పక్షిరాజుకు శత్రువు ఎవరంటే సర్పము. పామే దానికి శత్రువు. ఎందుకంటే వాటి పిల్లల్ని తినడానికి గుడ్లు తినడానికి పాము ఎలా అయితే వస్తుందో అది కనిపెట్టి ఏం చేస్తుందంటే ఆ పక్షిరాజు ఒకసారి వెళ్ళి దాన్ని పట్టుకుని రాతి బండ మీద అది గట్టిగా వదిలిపెడుతుందంట. చనిపోయేలాగా చేస్తుంది, తల చితక్కొడుతుంది. అలాగే మన శత్రువు కూడా ఎవరంటే మరి సాతానే. మరి ఘట సర్పము మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, ఆ ఘట సర్పము ఆదాముని మోసపరిచినటువంటి సర్పము మనకి శత్రువై ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా మనకు శత్రువులు కాదు. అయితే దేవుని యొక్క క్రొత్త నిబంధనలో దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంటంటే మునుపటి వాటిని మనం జ్ఞాపకము చేసుకోకుండా అవన్నీ విడిచిపెడితే దేవుడు ఒక నూతన క్రియ అనేది మన జీవితాల్లో చేస్తాడు. మన మార్గము ఎంత ఎడారిలో ఉన్నప్పటికీ కూడా దాని మరి ఆ ఎడారిలో ఎలా అయితే వరకు ఆహారము అలాగే నీళ్లు వచ్చినాయో అలాగే మన దేవుడు పోషిస్తాడు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. అలాగే మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అలాగే పాత వాటిని విడిచిపెడితే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే కాగా ఎవడైనా క్రీస్తునందు నిలరా ఆవిడ నూతన సృష్టిని వ్రాయబడింది. అలాగే మన పాపాలన్నీ కూడా ఆయన ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. తూర్పుకి పడమట ఎంత దూరమో అంత దూరాన్ని మన పాపాలన్నీ కూడా మరి విసిరివేస్తాడనమాట. అయితే గతించిన కాలమే సరిపోతుంది. మన పోకిరి చేష్టలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానము అనగా చేయదగిన విగ్రహ పూజలు దానికన్నిటికీ కూడా గతించిన కాలమే చాలు. అయితే పక్షిరాజు ఎలా అయితే 40 సంవత్సరాల తర్వాత మరిలా బ్రతకాలంటే ఆ పాత ఈకలన్నీ కూడా తీసివేసుకుంటుందో అలాగే తిరిగి మనం బ్రతకాలి అంటే ఏం చేయాలంటే పాత స్నేహాలన్నీ కూడా ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో పాతవన్నీ కూడా మనం విడిచిపెట్టి ఎలా అయితే పక్షిరాజు మరి ఎవరు ఎక్కలేనంత పైకి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుందో అలా మన జీవితాలని చేయడమే కాకుండా మనకేం చేస్తాడంటే తర్వాత నిత్య జీవం అనేది ఇస్తాడు. మనం చనిపోయిన తర్వాత దేవునితో ఎల్లప్పుడూ ఉండే ధన్యత మరి మన కలుగు చేస్తాడు. అలా మన పాత జీవితాన్ని వదిలిపెట్టి మరి పక్షిరాజు మరి యవ్వనం వల్లే తిరిగి క్రొత్తదగుచున్నట్లంటే ఆ పాతదంతా కూడా తీసివేసుకుంటే క్రొత్త జీవితాన్ని మనకి అనుగ్రహించాడు. ఎలా అయితే మరి రెక్కలు చాపి మరి పైకి ఎగురుతుందో అలా మనం ప్రార్థన చేస్తే మన ప్రతి చెడు నుండి మనల్ని మరి విడిపిస్తాడు. అలా కాకుండా నూతన బలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. క్రొత్త సంవత్సరంలో మరి పాతవన్నీ మరి వదిలిపెడితే ఒక క్రొత్త జీవితాన్ని క్రొత్త బలాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. సొమ్మసిల్లక అంటే మరి కొంతకాలం వచ్చి మానేయడం కాదు, మరి సొమ్మసిల్లిపోకుండా అలయక మరి ముందుకు పరిగెడితే మరి బహుమానం పొందవాలని పౌలు ఎలా అయితే అన్నాడో అలా దేవుడు మనకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ న్యాయ సింహాసన తీర్పులో మనం పడిన కష్టానికి మరి దేవుడు బహుమతి అనేది ఇస్తాడు. ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేస్తాడు. మరణం ఇంకెన్నిటికీ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇంకెన్నిటికి కూడా ఉండదు. ఈ లోకంలో శరీరం ఉన్నంత కాలము మనకి శోధనలు, వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అనేవి ఈ లోకంలో ఉంటాయి. కానీ రాబోయే లోకంలో అటువంటివి ఏమీ కూడా ఉండదు. పక్షిరాజు ఎలా అయితే మరి ఆకాశంలోనికి పైకి ఎగురుతుందో అలాగా మన దేవుడు తలగా చేస్తాను కానీ నేను తోకగా చేయను అన్నాడు. అయితే ఆయనకి ఆహారం ఏంటంటే మరి దేవుని చిత్తాన్ని ఆయన పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆహారం ఉందని కాబట్టి మనం ఏం చేయాలంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడి మన బంధువులు, స్నేహితులు, మన ఇంట్లో మన భర్తలు లేకపోతే భార్యలు మారకపోతే వాళ్ళకి కూడా దేవుని స్వార్థను చెప్పి వాళ్ళని కూడా రక్షించే బాధ్యత మన మీద ఉంది. అయితే అరణ్యంలో త్రోవ
కలుగు చేయొచ్చును అంటున్నాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని కూడా మరి విడిపించిన దేవుడు తన ప్రియుని మీద ఆనుకొని తన అరణ్య మార్గంలో మరి తీసుకుని వచ్చాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని. అలా దేవుడు మన ఆత్మను మనలో ఉంచాడు. పరిశుద్ధ ఆత్మను ఎప్పుడైతే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం చనిపోయాడని మనం ఒప్పుకుంటామో అప్పుడే దేవుడు మన ఆత్మనే ఉంచాడు. వాళ్ళనైతే మరి పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు, కానీ దేవుడు తన ఆత్మను మన హృదయంలో మరి ఉంచాడు. ఎల్లప్పుడూ ఉండుటకే ఆదరణకర్తను మీ వద్దకు పంపుచున్నాను, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు ఎప్పటికీ. మన చనిపోయేంత వరకు కూడా మన హృదయంలో మనతో పాటు కూడా పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉంటాడు. అయితే మనం అపవిత్రులమైనప్పటికి కూడా దేవుడు మనల్ని ఎన్నుకొని మరి కడిగి పవిత్రపరిచి మరి యోగ్యులుగా మనం చేస్తాడు. మన సర్పము దానికి శత్రువుగా ఉంది కాబట్టి సాతానే మన శత్రువు. మన ఇంటి పక్క వాళ్ళు కూడా శత్రువులు మనకి ఎంత మాత్రము కూడా కాదు. ఒక నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి తలంపుతో, నూతనమైనటువంటి ఉద్దేశంతో మరి ఇక నుండి నేను సంఘానికి క్రమంగా వస్తాను, అలయక సొమ్మసిలక మరి నేను వస్తానని వాగ్దానం చేసుకుని దేవుని దీవెనలు పొందుకోవాలి. లేదు అంటే పాత జీవితంలోనే ఉండిపోతే ఇంకా అది చనిపోయి నిత్యనాశనానికి, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ క్రొత్త జీవితం కావాలంటే క్రమంగా మనలో చెడు ఉన్నా పర్వాలేదు, కానీ క్రమంగా చర్చకు వస్తే స్లోగా దేవుడు ఏం చేస్తాడంటే నమ్ముకుంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ప్రవేశించి దేవుడు ఆ యొక్క చెడుతో పోరాడతాడు. కాబట్టి ఆ గతించిన కాలమే చాలు. అన్ని చేష్టలకి పాత వాటికి ఈ పాత సంవత్సరమే 2025 సరిపోయింది. 2026లో దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి తప్పకుండా దేవుడు మన జీవితాల్ని మరి పవిత్రపరిచి మరి క్రమంగా దేవుని మందిరానికి రావడం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి దేవునులు పొందుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించాలని మరి దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందున మా తండ్రి, మీకు వేలాది వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభా ఒక నూతన క్రియ నేను చేయించున్నాను, అది ఇప్పుడే మొలుచును అన్నారు ప్రభా. మరి పాత సంవత్సరంలో మరి ఏవైతే చేయదగని క్రియలు మరి చేశారో అన్నిటినీ అందరూ మనైనా ఒప్పుకుంటున్నాం. మీ సన్నిధిలో ప్రభా విడిచిపెడుతున్నాం. నీ బలము, మీ శక్తి మాకు కావాలైనా వాటిని జయించడానికి మాకు శక్తి సరిపోదు ప్రభా. నీవే మాలో ఉండి వాటితో పోరాడమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ దేవుడిని నడిపించిన దేవుడు ఈనాడు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి క్రొత్తగా ఎవరైతే నీ సన్నిధికి వచ్చారో ప్రభా, వారు అలయక సమస్యలక మరి నేను ప్రతి వారం కూడా నీ మందిరానికి వచ్చి ఆ చెడుని విడిచిపెట్టి నీ నమ్ముకునే ధన్యత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నేను బ్రతకాలి అంటే, మరి నేను ఎక్కువ కాలం బ్రతకాలి అంటే నా పాత జీవితాన్ని మానుకోవాలి. నైనా నీ బలాన్ని, శక్తిని ప్రతి ఒక్కరికి మన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వందనాలనైనా మా యొక్క జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి, మంచి క్రియలను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో కొందరు నీ సన్నిధిలో నిత్య విశ్రాంతితో ఉన్నారు ప్రభా. మరి నేను ఆ కుటుంబాలకి ఆదరణ, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైన నీ రాజ్యము ప్రభా. నీ నమ్ముకుని నీ రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాం. ఇది నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి తలంపులతో ప్రతి వారం కూడా నీ సన్నిధికి క్రమంగా వస్తూ నైనా గొంగళి పురుగు ఎలా సీతాకోకచిలుగా మారుతుందో ఇతరులకు ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని మరి నేను ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులున్నారు, వారందరినీ బలపరిచి నీవే మహిమగంతా ప్రభావాలు మీరు పొందుకొనమని, కృపచూపమని, దయచూపమని, మహిమగంతా ప్రభావాలు మీరు పొందుకొనమని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి చనిపి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రియ చేయుచున్నాను దాని నాలో చింపారా, ఇది అది మొలచును దాని నాలో చింపారా.
దారిలో నదులను నేను ఎల్లప్పుడూ సమృద్ధి ప్రవహింపజేసెదను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు సమృద్ధిగా పారున సృష్టించేదను నేను. సమృద్ధిగా పారున సృష్టించేదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అరణ్యములో జంతువులు, క్రూర పక్షులు, సర్పములు. అరణ్యములో జంతువులు, క్రూర పక్షులు ఘనపరచును స్తుతించు దీని నాలోచించుడి. ఘనపరచును స్తుతించు నని నాలోచించుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన సృష్టిగా నన్ను చేసి నీ శాంతిని నదువలె చేసి. నూతన సృష్టిని నన్ను చేసి నీ శాంతిని నదులవలె చూచి మహిమా పర స్తుతి జాడ చేసెదను. చూసి మహిమా పర చూసి బాడ చేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. ముందున్న వాటి కనకములను చేతుము. ముందున్న వాటి ఘన కార్యములను చేతుము. ఇదిగో నేనొక నూతన చేయుచున్నాను. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి. మరుగైన మన్నానిచ్చి తెల్లనిచ్చి. చెక్కేదానా రాతి మీద సరికొత్త నామమును. చెక్కేదానా రాతి మీద నేనొక కొత్త నామమును. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగెన్. పరలోక భాగ్యంబులు నరలోకములో మనకొసగెన్. కరుణా సంపన్నుడు మన ప్రభునకు హల్లెలూయా. కరుణా సంపన్నుడగు మన ప్రభునకు హల్లెలూయా. ఇదిగో నేనొకను చేయుచున్నాను. ఈనాడే అది మలచును దాని నా
ఆలోచింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.